నమస్తే ఫ్రెండ్స్. పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ, ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఆలు సమోసా ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆలు చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, ఆలు స్టఫింగ్తో సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ ఆలు సమోసాలు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఇంకా ఆలు సమోసా కోసం నేను ఇక్కడ ఈ కప్పుతోని 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను. 2 కప్పులు మైదా పిండి, మీకు కావాల్సినంత మీరు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకోండి. ఒక 1½ టీ స్పూన్ వాము వేసుకోండి. ఇది మేమైతే ఓమా అంటాము, కొందరు వాము అంటారు. ఇది 1½ టీ స్పూన్ ఇట్లా చేతులకు వేసుకొని బాగా నలిచి వేసుకోవడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఈ వాము వల్ల నలిచి వేసుకోవడం వల్ల ఇంకెక్కువ ఫ్లేవర్ వస్తుంది. నేను ఇక్కడ 1½ టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లకు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యిని బాగా కరిగించుకోండి. నెయ్యి అనేది ఇట్లా కరిగిపోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న పిండిలోకి ఈ నెయ్యిని పోసేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి పోసుకోవచ్చు, నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి వేసుకుంటే మనకు ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తాయి కాబట్టి నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం అది వేడి తగ్గిన తర్వాత ఇట్లా మొత్తం నెయ్యి కూడా కలిసిపోయేలాగా పిండికంతా కలిపేసుకోండి. ఈ నెయ్యి వేసిన తర్వాత పిండి ఇట్లా ముద్ద చేస్తే మనకు ముద్ద కట్టాలి. చూడండి, ఇట్లా మనకు ముద్దకి రావాల పిండి, అప్పుడు మనకు నెయ్యి సరిపోయినట్టు. ఇట్లా ముద్దకొచ్చేంత వరకు మీరు నెయ్యి లేదా నూనె కాగింది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ పోస్తూ ఒకటేసారి బాగా పోసుకోవద్దు. పిండి అనేది అస్సలు లూజ్ కావద్దు. మనకు పిండి లూజ్ అయితే సమోసాలు మెత్తగా వస్తాయి, క్రిస్పీగా రావు. మీరు ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. మనము ఎంత వీలైనంత గట్టిగా పిసుకుంటే పిండి మనకు సమోసాలు అనేటివి అంత క్రిస్పీగా వస్తాయి. గట్టిగా అంటే మరీ గట్టిగా కూడా ఉండొద్దు, మరీ మెత్తగా కూడా కావద్దు. మనకు చపాతీ పిండిలాగా ఉండాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వీడియోలో, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా దీనిపైన ఒక టవల్ అయినా లేదా ఒక బౌల్ అయినా కవర్ చేసుకోండి. 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇట్లా కవర్ చేసుకోవాలి. ఇది నానేంతలోపు మనం ఆలు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఆలు స్టఫింగ్ కోసం ఇట్లా కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లోకి మీకు సరిపడా అన్ని వాటర్, అంటే ఆలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఇందులోకి ఆలుని ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసి మీ దగ్గర ఉన్న ఆలూస్ అన్ని ఈ వాటర్లోకి వేసుకోండి. నేనైతే ఇక్కడ పావు కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి పావు కేజీ ఆలుగడ్డలు ఉంటాయి. మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసినాయి. విజిల్స్ చల్లగైపోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసేసి ఇట్లా ఈ ఆలుని తీసేసుకోండి. ఈ ఒక స్ట్రైనర్ సహాయంతో ఆలు అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లగైన తర్వాత వీటిపైన ఉన్న పొట్టుని తీసేసుకోండి. మనకు 3 విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఇలా పొట్టు తీయగానే ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇక చూస్తున్నారు కదా మీరు, ఇట్లా మనము మొత్తం పొట్టుని తీసేసుకోండి. మీ దగ్గర ఉన్న ఆలు అన్నీ ఇలాగే పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలు పీసెస్ని ఈ చాకుతోని ఇట్లా ఒక్క దాంట్లో ఒక 4 to 5 పీసెస్ వరకు మళ్ళీ మనం స్మాష్ చేసుకోవచ్చు. ఒక 4 పీసెస్ ఇట్లా కట్ చేసేసుకోండి. మీ దగ్గర ఉన్న ఆలూస్ అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఆలు పీసెస్ ఇట్లా కట్ చేసుకొని ఇవి కూడా ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి. దీంట్లో ఉన్న వాటర్ తేమ అంతా వెళ్ళిపోతుంది, ఆరిపోవాలి. ఇదంతా కొంచెం ఆరిపోవాలి. పచ్చిగా ఉన్నాయనుకోండి మనకు స్టఫింగ్ అనేది లూజ్ అయ్యి సమోసాలు మెత్తగా వస్తాయి. కాబట్టి ఒక 15 మినిట్స్ వరకు ఇది కూడా పక్కన పెట్టేసేయండి. 15 మినిట్స్ తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇది 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. స్టఫింగ్ కోసం మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఇట్లా ఒక బౌల్ పెట్టుకోండి. దీంట్లోకి 3 పావుల ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 3 పావుల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడి కావాలి. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి మంచిగా చిటపటమనగానే నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డల్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కూడా అటు ఇటు అనుకుంటా బాగా కలపండి. ఇవి మంచిగా కొంచెం లైట్గా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేటివి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక 4-5 పచ్చిమిర్చిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా అటు ఇటు అనుకుంటా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ నేను కరివేపాకు వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇవి 2 కూడా వేసి మంచిగా గోలియండి ఆయిల్లో.
కరివేపాకు, కొత్తిమీర కూడా మంచి గోలిన తర్వాత చిన్న టీ స్పూన్‌తోని 1 టీ స్పూన్ పసుపేసి కూడా మంచిగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా మంచిగా గోలియండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం ఆలు వేసేసుకోవడమే. ఆలు పీసెస్‌ని కూడా ఇట్లా స్మాష్ చేస్తూ చేతితోని మీకు వీలైనంత చిన్నగా స్మాష్ చేస్తూ వేసేసుకోండి. మీ దగ్గర ఉన్న ఆలు అన్నీ ఇట్లనే స్మాష్ చేసుకుంటా వేసుకోండి. ఇప్పుడు ఈ ఆలు అన్నీ ఫ్రై అయ్యేలాగా చిన్న చిన్నగా స్మాష్ చేసుకుంటూ ఇట్లా స్పూన్‌తోని మంచిగా కలిపేసుకోండి. అన్నీ కొంచెం స్మాష్ చేస్తే మనకు ఆలు స్టఫింగ్ పెట్టేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. చిన్న చిన్నగా ఉంటాయి. అందుకని ఇలా స్మాష్ చేసుకోండి స్పూన్‌తోనే. స్మాష్ చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇది చాట్ మసాలా, పావు టీ స్పూన్ చాట్ మసాలా కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మిరియాల పొడి ఇంకా చాట్ మసాలా వేసుకోవడం వల్ల మనకు బయట తిన్న సమోసాల లాగా వస్తుంది ఫ్లేవర్. ఇప్పుడు ఈ ఒక్క నిమ్మకాయని మంచిగా నలిసి కట్ చేయండి. దానివల్ల రసం మనకు ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు ఇట్లా నలిసి కట్ చేస్తే మనకు లూజ్ అయిపోయి అందులో రసం మనకు ఎక్కువ వస్తుంది. ఒక నిమ్మకాయ పిండేసుకోండి. మంచి టేస్ట్ వస్తాయి సమోసాలు అనేటివి తింటుంటే పుల్ల పుల్లగా మంచి టేస్ట్ వస్తాయి. ఇంకా మనకు ఒక 1 డే వరకు నిల్వ ఉన్నా కానీ ఖరాబ్ కావన్నమాట ఈ నిమ్మకాయ వేసుకోవడం వల్ల. ఇంకా ఈ నిమ్మకాయ, చాట్ మసాలా, గరం మసాలా అన్నీ కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మనం దించేసుకోవడమే. ఈ స్టఫింగ్ని ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకోండి. రెడీ అయిపోయింది. ఇట్లా ఈ బౌల్లోకి మనం ఆలు స్టఫింగ్ని తీసేసుకొని చల్లరబెట్టుకుందాం. కొంచెం చల్లగా అయితే మనకు స్టఫింగ్ ఈజీగా పెట్టుకొస్తుంది. ఇంక ఇది చల్లగా అయిపోయిన తర్వాత పూర్తిగా మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిని కూడా మళ్ళొకసారి మంచిగా మెత్తగా పిసకండి. సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇట్లా పిసికి ఒక్కొక్క ముద్దని చేతిలోకి తీసుకొని మంచిగా బాల్స్ లాగా చేసుకోవాలి. చేతులకి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒక్కొక్క ముద్దని బాల్స్ లాగా తీసుకొని మంచిగా స్మూత్గా అయ్యేంత వరకు మన చేతిలో స్మూత్ చేయాలి. ఫస్ట్ మనకు ఈ ముద్దలు అనేటివి ఎంత స్మూత్గా వస్తే మనకు సమోసాలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి ఇట్లా ప్రెస్ చేసేసి మనము ఈ ప్లాట్ఫామ్ పైన వేసుకుంటున్నా నేనైతే, మీరు పీట కానీ ఇంకా ఏదైనా మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దానిపైన మీరు ఇట్లా రోల్ చేసేసుకోవచ్చు. చపాతీ కర్ర తీసుకొని చపాతీ కర్రతోని ఇట్లా మంచిగా పొడవుగా రోల్ చేసుకోండి. రౌండ్ షేప్ కాకుండా ఇట్లా పొడవుగా రోల్ చేసుకోండి. ఈ పూరి అనేది ఎంత పల్చగా వస్తే మనకు సమోసాలు కూడా అంత క్రిస్పీగా వస్తాయి. లావుగా మందంగా చేసుకోవద్దు, పల్చగా చేసుకోవాలి ఎప్పుడైనా. అంచుల వరకు మంచిగా ఇట్లా అన్ని సైడ్లు తాల్చండి. దానివల్ల మనకు మంచి పల్చగా అయ్యి క్రిస్పీగా వస్తాయి సమోసాలు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వీడియోలో, ఇట్లా నేను తాల్చినట్టుగానే మీరు ఎంత సాగితే పిండి అంతా తాల్చేసేయండి. లావుగా లేకుండా ఎక్కడ కూడా సన్నగా తాల్చుకోండి. తాల్చుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని, ఒక చాకు తీసుకొని మధ్యలో నుంచి ఇట్లా కాటు పెట్టుకోండి. ఇట్లా కాటు పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. ఇది చేతులకు వేసుకొని ఇట్లా అటు కార్నర్ని ఇటు వేసేసి, మళ్ళొకసారి చూడండి, అటు కార్నర్ని ఇటు వేసి ఇది కిందిది కూడా ఇట్లా సమోసా షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేయండి. కొద్దిగా వాటర్ అప్లై చేసుకోండి మీరు. నేను వాటర్ పెట్టడం వీడియో స్కిప్ అయిపోయింది. ఆ వాటర్ అప్లై చేసుకుంటే మనకు సమోసా అనేది గట్టిగా స్టఫింగ్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ అంతా స్టఫింగ్ తీసుకొని, ఆలు స్టఫింగ్ తీసుకొని ఈ సమోసాలకు వేసి ఆ పైన కవర్ని కూడా వాటర్ పెట్టుకొని ఇట్లా వాటర్ కంపల్సరీ పెట్టుకోవాలి, లేకపోతే స్టఫింగ్ అనేది ఊడిపోతుంది. ఆయిల్లో అంతా స్టఫ్ అంతా పడిపోతుంది. ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని సమోసా షేప్ లాగా మనం ప్రెస్ చేసేసుకోవడమే. ఇంతే సింపుల్. మీ దగ్గర ఉన్న సమోసాలన్నీ ఇలానే చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సమోసాలన్నీ ఒక 15 మినిట్స్ వరకు 10-15 మినిట్స్ వరకు ఆరాలి. ఇంకా మనకు ఇవి స్వీట్ హౌస్ బేకరీస్ లాగా రావాలనుకుంటే ఇట్లా కిందికి ప్రెస్ చేస్తే ఆ షేప్ వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న సమోసాలని మనము ఒక 10 మినిట్స్ వరకు ఇవి మంచి గాలికి ఆరాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్ని సమోసాలు చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఎప్పుడైనా ఇట్లా నిండా ఉండాలి, సమోసాలు మునిగేలాగా ఉండాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క సమోసాని మనకు కడాయిలో ఎన్నైతే పడతాయో అన్ని సమోసాలు వేసుకొని మంచి లో ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేస్తూ ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా ఫ్రై చేసుకొని ఇవి ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి. ఆయిల్ అనేది టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఇవి మనం ఇప్పుడు ఇంకా టిష్యూ పేపర్లకు వేసేసుకోవడమే.
ఈ ఆయిల్ అంతా ఈ స్ట్రెయినర్లో అడిచిపోయిన తర్వాత ఇంకా ఒక టిష్యూ పేపర్లకు వేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా. అప్పుడు ఆయిల్ అనేది ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మీ దగ్గర ఉన్న సమోసాలన్నీ ఇట్లనే 1 బై 1 బ్యాచ్ వైజ్గా గోలిచ్చేసుకోండి. ఇంకా ఇంతే, సింపుల్. వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్లోకి ఆలూ సమోసా రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి.